మా ఇంట్లో చేసుకునే కాకరకాయ కారం ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందుగా కాకరకాయలలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం చింతపండు, ఒక 2 స్పూన్స్ పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు, కొంచెం పెరుగు వేసి బాగా కలపాలి. మొత్తం కలిపి దాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మనకి ముక్క మెత్తగా అవుతుంది అనే టైంలో తీసేయాలి. పూర్తిగా మెత్తగా కూడా అవ్వకూడదు. సగం మెత్తగా అవుతుంది అనే టైంలో తీసేసుకోవాలి. దాన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతుంటాయి. ఇంకా కొంచెం వాటర్ ఇంకాక దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కాకరకాయలని వాటర్ తీసేసి ఇలా నీళ్ళను వంచుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఆ నీరుతో మనకు పని లేదు, మనకు అవసరం లేదు. ఇలా తీసేసుకున్న కాకరకాయల్లో వాటర్ని బాగా పిండుకోవాలి. చల్లారిన తర్వాత ఈలోపు దానికి కావలసిన వెల్లిపాయ కారానికి 2 స్పూన్స్ జీరా, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు, 1 స్పూన్ నువ్వులు, అలాగే ఒక వెల్లుల్లి మొత్తం, కొంచెం కరివేపాకు, ఇవన్నీ రెడీ చేసుకొని వాటిని ముందుగా జీలకర్ర, పుట్నాల పొడి వీటిని పొడి చేసుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి, మళ్ళీ కరివేపాకు వేసి వాటిని కూడా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ కారం, ఉప్పు వీటిని వేసుకొని మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత వీటిని కాకరకాయలని శుభ్రంగా గట్టిగా పిండుకొని వాటిని పెద్ద ముక్కలుగానే చిన్న చిన్న కాకరకాయలు కాబట్టి నేను 2 ముక్కలుగా చేసుకున్నాను. పెద్ద కాకరకాయలు అయితే సగం వరకు కట్ చేసుకొని 4 ముక్కలు చేసుకోవచ్చు. ఇవి చాలా చిన్న కాకరకాయలు కాబట్టి నేను 2 పీసెస్ చేసుకున్నాను. ఇలా అన్నీ ఒత్తుకొని చేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఒక పావు గంట పడుతుందండి. అవి చక్కగా ఎర్రగా వేగిన దాకా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అప్పుడు మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అయితే తక్కువ ఎక్కువ చూసుకొని కలుపుకోవచ్చు. ఇలా రెడీ అయిన కాకరకాయ కారాన్ని చక్కగా మనం రైస్తో తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కారం. మీరు కూడా నచ్చితే తయారు చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లలితా సన్నీ ఛానల్ అండి.